నమస్తే అండి, వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈ ఛానల్కి మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని సనాతన స్టోరీస్ని మిస్ అవ్వకుండా చూసేయండి. మనము ధనుర్మాస సందర్భంగా గోదాదేవి గురించి అనేక వివరాలు తెలుసుకుంటున్నాము. ఈరోజు పార్ట్ 3లో ఆముక్తమాల్యద అలాగే స్వప్న సాక్షాత్కారం ఎలా జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఆముక్తమాల్యద వటపత్ర సాయికి అర్పించే నిమిత్తము ప్రతినిత్యము తన తండ్రి అల్లె పూలమాలలను గోదాదేవి ముందుగా తాను అలంకరించుకునేది. పుష్పమాల అలంకరణతో ద్విగుణీకృతమైన తన సౌందర్యాన్ని దర్పణంలో చూసుకొని తనకు తానే మురిసిపోయేది. అయితే అందులో తన స్వార్థం కానీ విషయ లాలాసత్వం కానీ ఇసుమంతైనా లేదు. వటపత్ర సాయికి అర్పించుకోదగ్గ అసమాన సౌందర్యం తనకున్నదా లేదా అనే సంశయాన్ని నివృత్తి గావించుకోవడానికే ఆమె తాపత్రయమంతా. సాధారణ రాచకాంతలే అందాల రాసులై ఉండి తనను తాము ఎంతగానో సింగారించుకుంటారు కదా. అలాంటిది ముల్లోకాలకు ప్రభువైన శ్రీకృష్ణ భగవానునికి దేవేరి కాబోతున్న తానింకెంత అందంగా ఉండాలి, మరింకెంత సుందరంగా అలంకరించుకోవాలి అన్నదే ఆమె తపనంతా. అంతేకాకుండా తాను శ్రీకృష్ణుని వివాహమాడబోతోంది కాబట్టి వారిపైన, వారు ధరించే మాలలపైన తనకు సర్వాధికారాలు ఉన్నాయి. పెనిమిటి కర్పించబోయే పూలమాలలను ముందుగా సతీమణి సింగారించుకోవడంలో తప్పేమీ లేదు. అలౌకికమైన ఆమె ఆలోచనలు ఈ విధంగా సాగిపోతున్నాయి. ఈ కారణంగా గోదాదేవికి తమిళంలో సూడికోడుత నాచియార్ అని, సంస్కృత భాషలో స్వోచ్చిష్టమాల్యదాత్రి మరియు ఆముక్తమాల్యద అనే నామాంతరాలు ఏర్పడ్డాయి. ఆముక్త అంటే తాను విడిచిన అని, మాల అంటే పూలమాల, దా అంటే అర్పించుట అని అర్థం. మొత్తంగా ఆముక్తమాల్యద అంటే తాను ముడిచి విడిచిన పూలదండ పరమేశ్వరునికి అర్పించే స్త్రీ అని అర్థం. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద కావ్యం యొక్క ప్రధాన అంశం గోదాదేవి వృత్తాంతమే. మరి ఈ వీడియో ద్వారా మీకు ఆముక్తమాల్యద గురించి వివరాలు తెలిసాయని ఆశిస్తూ, మరి ఆవిడికి స్వప్న సాక్షాత్కారం ఎలా జరిగిందో నెక్స్ట్ పార్ట్లో వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటే, కొత్త విషయం ఏదైనా తెలుసుంటే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.